మనం చూసాం చేసిన నలుగురు కాలర్స్ లో నలుగురు కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నారు. మనోభావాలు దెబ్బతినే భక్తుల మనోభావాలు. ఇది మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. లోనే ఉంటారు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది వినిపిస్తుంది సార్, ఇది చాలా సున్నితమైన అంశం సార్. దేశవ్యాప్తంగా కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న హిందూ ధార్మిక సంస్థలు, అలాగే హిందుత్వాన్ని నమ్మి పాటించే భక్తులందరికీ కూడా చాలా సున్నితమైన అంశం. ఇది ఏదో ఒకటి రెండు ఆధారాలు తీసుకుని వచ్చేసి మేము హడావిడిగా బయట పెట్టేసామంటే దీని అంతటికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటది గవర్నమెంట్. మీరు ఎప్పుడో బయటపడితే ఇప్పుడు వరకు ఎందుకు రాలేదు, ఈఓ గారు ముందు ఎందుకు ఇచ్చారు, లేదంటే ఈఓ గారు ఎందుకు ఇవ్వలేదు, ఎవరెవరైతే ఆనంద్ గారు ముందుకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడారు అంటే ఇది చాలా సున్నితమైన అంశం. దీని మీద దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా బేరీజ్ వేసుకుని కరెక్ట్ గా మొత్తం అన్ని ఆధారాలు ఉన్నప్పుడే బయటపడాలి. పైగా ఇది ఒక్క గుట్టగాల్చి మొహాన్ని వేసేసి తర్వాత పక్కకి వెళ్ళిపోతాం అంటే కుదిరే అంశం కాదు సార్. మళ్ళీ ఎవరైతే కాల్చి మొహాన్ని వేసారో వాళ్ళ మొహానికి చుట్టుకుంటారు సరైన ఆధారాలు లేకపోతే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ చాలా ఆచితూచి దీని అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత, పక్కా ఆధారాలు వచ్చిన తర్వాత దీని గురించి బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది సార్. అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ రోజు ప్రతి దానికి మేము జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణ చేసామనగానే సరిపోదు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గురించి నడ్డా గారి దగ్గర నుంచి, అలాగే బండి సంజయ్ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏం జరిగింది అన్నది ప్రతి పాయింట్ టు పాయింట్ వివరించాల్సి ఉంటుంది సార్. అలాగే ఫుడ్ అడల్ట్రేషన్ కింద కూడా వస్తుంది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చేసిందో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రిపోర్ట్లు బయట పెట్టారు. ఈ పర్సంటేజ్ ఈ ఫారిన్ కంటెంట్ ఉంది అని చెప్పి బయట పెట్టారు. మరి గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇది ఫ్యాక్ట్ చెక్ చేయించలేదా? మీది ల్యాబ్ కి పంపించి చెక్ చేయించలేదా? ఆ సర్టిఫికేట్లు ఎక్కడున్నాయి? మీరు ఏ ల్యాబ్స్ తో చెక్ చేయించారు? 19 సార్లు రిజెక్ట్ చేశామని ఏమండి, 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించామని, ఒక్క నిమిషం వినండి, 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 14-15 సార్లు రిజెక్ట్ చేశామని రెండూ చెప్పారు. మేమే రిజెక్ట్ చేసాము, తెలుగుదేశం ఏం చేయలేదనలా. ప్రభుత్వాలు రెండు నెయ్యి క్వాలిటీ బాగలేనప్పుడు మేము రిజెక్ట్ చేశాము, అప్పుడు ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, మేము ప్రభుత్వంలో ఉండగా రిజెక్ట్ చేసాం అని చెప్పారు. సో ఆయన ఏంటంటే ఆ పడిన నిందను తుడిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకి హైదరాబాద్ నుంచి రమేష్ అనే కాలర్ టెలిఫోన్ లైన్లో ఉన్నారు, వారు మాట్లాడతారు. రమేష్ గారు నమస్తే, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు మేడం సుజాత గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఈ విధంగా చెక్ చేయడం జరిగిందా సార్? టీటీడీ విషయంలో కానీ గవర్నమెంట్ అది నిరంతర ప్రక్రియ అండి. ప్రతిసారి ముఖ్యంగా సార్ మాజీ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకి వెళ్ళాలంటేనే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయకుండా వెళ్ళేవారు. అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు అన్నమాట తిరుపతి దేవస్థానానికి. తర్వాత భారతి గారి కోసం తిరుమల సెట్నే ఇంటి దగ్గర విరిచిన గనుడు సార్. అలాంటి గనుడికి ఇంకా టీటీడీ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది సార్? కాబట్టి ఒకసారి దీని గురించి ఈ సీఎం గారు ఒకసారి చెప్పారంటే ఏ విషయాలు, ఏ ఆధారాలు లేకుండా ఆ స్థాయిలో వ్యక్తి దీని గురించి మాట్లాడతారా సార్? ఖచ్చితంగా ఆధారాలు లేకుండా తప్పకుండా దెబ్బతీశారు. దీనికి సరైన శిక్ష మాత్రం పడాలి సార్. రైట్ అండి, 99 ద్వారా కోరుకుంటున్నాను సార్. రైట్. మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్, టైం కూడా అయిపోతుంది, ప్లీజ్ కంక్లూడ్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే కొండ మీద అన్యమత ప్రచారం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి వస్త్రాలు శ్రీవారికి సమర్పించాలన్నా కూడా ఆయన సతీ సమేతంగా కాకుండా ఒక్కళ్ళే వెళ్ళేవారు. అదేవిధంగా ఇంకా అనేక రకాలైన అక్కడ ఉన్న ఆగమ శాస్త్ర సాంప్రదాయాలని తొంగలో తొక్కారండి. రకరకాల ఇప్పుడు ఫ్యాట్ అంటే ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చిన ఈ ఫ్యాట్ కి సంబంధించిన ఇంట్లో ప్రసాదం తీసుకుని శ్రీవాణి నిధులను దుర్వినియోగం చేశారని ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు నిన్న సుబ్బారెడ్డి గారు కూడా విజిలెన్స్ విచారణ వేస్తే నా మీద విజిలెన్స్ విచారణ అట్లా చేయకూడదు, వేరే విధంగా చేయాలని టెక్నికాలిటీ తీసుకుంది. వీటన్నిటికీ కూడా సమాజంలో ఉన్న శ్రీవారి భక్తులందరికీ కూడా మేము అలా చేయలేదని, మేము అలాంటి వాటికి పాల్పడలేదనే ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇది జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది.
బీజేపీ కూడా రాజకీయ రంగం పులుముకున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనిలో ప్రవేశించి బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఊహించుండరు ఇదంతా కూడా Right. బీజేపీ చేతులు ఈ ఉద్యమం లాగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది రాజకీయ రంగం పులుముకున్న నేపథ్యంలో కైండ్లీ ఇవన్నీ కూడా టైం అయిపోతుంది శ్రీవారి మస్తాన్ గారు. భక్తుల మనోభావాలకి న్యాయం చేసే విధంగా వారి అట్లానే- మనోభావాలను చూసే విధంగా Right. దీని మీద అట్లానే ఎంక్వైరీ జరగాల్సిన అట్లానే ఈ ఆరోపణలన్నీ రుజువు చేసి దోషుల్ని శిక్షించకుండా ఈ